నమో వెంకటేశాయ నమః. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు డిడి ఛానల్. నమో వెంకటేశ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన వీడియోలో తులసి గజమాల ఇది మేము తులసి అంతా ఒక 2 కిలోమీటర్స్ దాకా నడుచుకొని వెళ్ళి కోసుకు వచ్చి దాంట్లో ఉన్న కొమ్మలన్నీ తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ గజమాలను అయితే తయారు చేసాము. ఇది సాగదు, ముద్దగా వస్తుంది, రౌండ్గా వస్తుంది మాల. గజమాల తులసి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ తులసి అండి. సూపర్గా ఉంటుంది ఈ మాల. ఈ మాల వేసుకొని స్వామివారు చాలా అందంగా ఉన్నారు కదా, చాలా బాగుంది. సమ్మర్లో మాకు చాలా రోజులు బట్టి తులసి అనేది మాకు దొరకట్లేదు ఎండకి. సో మొన్న మాత్రం అలా వెళ్ళి తులసిని సేకరించి మాల అయితే కట్టాము. ఇలాగా ముందు వీడియోలో చెప్పినట్టే ప్లస్ ఆకారంలో ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టుకుంటూ ఇలా దేనికైనా దారం వేసి మాల అంటే తయారు చేసుకోవడమే. ముద్దగా రౌండ్గా వస్తుంది మాల. ఎంత సాగదీసినా కూడా సాగదు. చాలా బాగుంటుంది, నిండుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ మాల అండి. మీరు కూడా తయారు చేసి మీ స్వామివారికి సమర్పించండి. మా వెంకటేశ్వర స్వామికి అయితే మేము సమర్పించాము. చాలా అందంగా ఉంది ఈ మాల. గజమాల, తులసి గజమాల చాలా బాగుంది కదండి. ఈ వీడియో చూస్తున్న వారందరూ బై ది వే స్మాల్ రిక్వెస్ట్, మా డిడి ఛానల్ ఇప్పటి వరకు చూస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టి అవకాశం కూడా నాకు వస్తుంది. సో నన్ను కొంచెం ఆదరించండి. ఇంకా రకరకాల మాలలు అయితే తయారు చేసి మేము పెడతాము. ఇవన్నీ కూడా స్వామివారికి అయితే సమర్పించుకోవడం అయితే జరుగుతుంది మా అందరం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.